హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ పూలు ఏంటంటే సంపంగి పూలు అనేసి తిరుమలలో బాగా దొరుకుతాయి అన్నమాట. ఒక్క పువ్వు పెట్టినా కూడా ఎంత వాసన వస్తుందంటే అండి, మనకు అవి ఆ పూలు వాడిపోయినా కూడా వాడిపోయిన ఒక 2-3 డేస్ మనకు మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది. మనం ఎక్కడ పెట్టామో ఆ పరిసర ప్రాంతాల్లో అంతా చాలా బాగుంటుంది. కొండ మీద బాగా దొరుకుతాయి అన్నమాట. ఇవి తెప్పించుకొని పెట్టుకున్నాను నేను దేవుళ్ళకు. సో ఇంకేంటంటే నేను మష్రూమ్స్తో ఒక ఏమంటారు ఫ్రై ఐటెం లాగా చేశానండి. చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు పులుసులు వేపుళ్ళు కాకుండా ఇట్లా బాగా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని, మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా అది వేసుకోండి. ఇది ఆప్షనల్ అంతే. చికెన్ మసాలా అంటే చికెన్తో ఏం తయారు చేయరండి, జస్ట్ దాని పేరు చికెన్ మసాలా అంతే. మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకొని తర్వాత 2 స్పూన్స్ మనకు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకున్నా పర్లేదు, బియ్యం పిండి వేసుకున్నా పర్లేదు అనమాట. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవటమే అనమాట. దానికి అంతా పట్టే వరకు కలుపుకొని ఆ లోపలే కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. మనకు చికెన్ పకోడీ తిన్న ఫ్లేవర్ వస్తుంది. తింటుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరీ క్రిస్పీగా అయితే ఉండదు, కానీ కొంచెం క్రిస్పీ ఉంటుంది, కొంచెం అదేమంటారు కొంచెం మెత్తగా బాగుంటుంది అనమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం హ్యాపీగా 3 గంటలకు 4 గంటలకు అట్లా స్నాక్స్ లాగా ఎవరైనా మన ఇంట్లో గెస్ట్లకు వచ్చినా కూడా ఇలా పెట్టేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత కొంచెం లాస్ట్లో పిండి ఒక్క రవ్వ ఉంటే, పచ్చిమిర్చి ఉంటుంది కదా, అదంతా లాస్ట్ మిగిలిన పిండిలో మొత్తం కలిపేసి అది కూడా వేసేసాను అనమాట. పచ్చిమిర్చి కూడా ఇందులోకి నంచుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది. మనకు నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ బద్ద కట్ చేసేసుకొనేసి మనము దాన్ని మనం చేసుకున్న ఫ్రై మీద పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి. మధ్యలో మిర్చి నంచుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ డే నేను మ్యారేజ్కి వెళ్ళాలి ఉండే అనమాట. అందుకనేసి శారీ అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నా. తెల్లవారే లేసి వెళ్ళాలి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని పడుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ పొద్దున్నే హడావిడి లేకుండా అన్నట్లు. చాలా బరువు ఉంటుంది అనమాట. పట్టు చీరలు అంటేనే బరువు కదా, చాలా బరువు. సో ఇది కట్టుకుందామని తీసి దీని బ్లౌజ్ అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కడపలో మ్యారేజ్ ఉండే అనమాట. మళ్ళీ ఇంకొక నార్మల్ శారీ కట్టుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకొని మళ్ళీ పెళ్ళి అయిపోతుంది, మళ్ళీ ఆ శారీ విప్పి మళ్ళీ ఇంకో శారీ చేంజ్ చేసుకొని, ఇవన్నీ రామాయణాలు నాకు నచ్చవు అనమాట. ఏకదం పట్టు చీర కట్టుకున్నామా తృప్తి ఉంటుందండి. ఒక రోజు మొత్తం కట్టుకుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. మనం కట్టేదే పెళ్ళిళ్ళకు మనం పట్టు చీర అనేది, అది కూడా మనము పెళ్ళి మాత్రమే కడతాం. పెళ్ళి అయితేనే వెంటనే శారీ మారుస్తాం. నాకు అసలు అది కట్టినట్లే అనిపించదండి. ఎప్పుడో ఒకసారైనా మనస్ఫూర్తిగా ఒక రోజు మొత్తం కట్టుకొని విప్పేస్తే మనకు కట్టుకున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంతా రెడీ అయ్యి పట్టుచీర కట్టుకొని జర్నీ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే మనకు పట్టుచీర నలగకూడదు, తల చెదరకూడదు. అంటే తల ఇట్లా మనము కొంచెం వాలుస్తాం కదా, మార్నింగ్ అర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం టైర్డ్గా ఉంటుంది ఫేసు అంతా. జస్ట్ అలా రిలాక్స్ అవుదామన్నా కూడా అవ్వదనమాట. ఎందుకంటే తల అంతా కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్లు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట. బట్ అయినా కూడా ఏంటంటే పట్టుచీర అనేది నలిగిన అందమే, నలక్కపోయిన అందమే, పట్టుకుండే గొప్పతనమే అదనమాట. సో అట్లే నేను ఇంకా అట్లే జర్నీ చేసుకుంటూ పెళ్ళికి అటెండ్ అయిపోయాను అనమాట. సో ఇంకా పెళ్ళికి వచ్చేసాను అనమాట. మా అమ్మ నా పక్కన, మా అమ్మ పక్కన మా మేనత్తలు అనమాట. మా అమ్మ ఆడబిడ్డలు, 2 ఆడబిడ్డ 3 ఆడబిడ్డ అనమాట అటు సైడ్. ఇంకా అటు సైడ్ ఆమె మా అమ్మ సిస్టర్ అనమాట. ఈ పక్క ఉంది కదా, ఈ అమ్మాయి మా మేనత్త, లాస్ట్ మేనత్త కూతురు అనమాట. ఆ అమ్మాయి కొడుకు, అబ్బాయి. సో ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్కి అనమాట. 11:30 అనుకుంటా మ్యారేజ్. 11:30 అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితేనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయితేనే లంచ్ అనమాట.
మనకి ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి. ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయండి బాబు. ఇప్పుడే నాకు తెలిసి తిరుపతి చాలా మేలండి. ఇటు సైడు కడప సైడు భలే ఎండలు ఉన్నాయండి. చాలా హార్డ్గా అనిపిస్తుంది వెదర్ అంతా. సఫకేషన్ వచ్చేస్తూ ఉంది అప్పుడే. సో ఇంకా అందరం లంచ్ తినేస్తున్నాం అనమాట. నా పక్కన గోల్డ్ బ్లౌజ్ ఉంది కదా, నా పక్కన మాట్లాడుతుంది గోల్డ్ బ్లౌజ్. ఆమె వచ్చేసి మా సిస్టర్ అనమాట, మా అమ్మ అక్క కూతురు. అటు పక్క ఇద్దరు స్పెట్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళు మా అమ్మ ఆడబిడ్డలు, మా నాన్న చెల్లెళ్ళు అనమాట. ఇంకా అమ్మలు కూతుర్లు ఆడబిడ్డలు వదిన్లు పెద్దమ్మలు చిన్నాన్నలు అందరు మ్యారేజ్లో కలుస్తాం కాబట్టి ఇంకా ముచ్చట్లు అసలు ఒక గంట ఎవరైనా కనిపిస్తేనే ముచ్చట్లు ఉంటాయి మనకు. ఇంకందరూ ఒక్కసారి కనిపిస్తే ముచ్చట్లు ఉండవా చెప్పండి. ఆ వేడిలోనే ఇంకా అంతే, మరీ అంత అక్కడంతా బాగా చల్లగానే ఉంది. బయటకు వస్తే భలే ఎండలు అనిపిస్తున్నాయండి. మనకు మ్యారేజెస్కి అట్లా పట్టు శారీస్ కట్టాలంటే కొంచెము ఇబ్బంది అవుతుంది. సో ఇంకా లంచ్లంతా అయితేనే ఇంకా మనకు మ్యారేజ్ అయితేనే సగం మంది వెళ్ళిపోతారు, ముహూర్తం అయితేనే. లంచ్లు అయితేనే ఇంకా పూర్తి వెళ్ళిపోతారు కదా. ఇంకా మెయిన్ మెంబర్స్ అంతా ఉన్నామన్నమాట. అక్కడ ఒక గ్రూప్ అక్కడ ఒక గ్రూప్ అక్కడ ఒక గ్రూప్ కూర్చొని కాసేపు ఒక 10 నిమిషాలు అట్లా మాట్లాడుకునేసి ఇంకా బయలుదేరేసాము. సో ఈ వీడు మా అత్త మనవడు అనమాట. సో చైర్ బాగుంది కదా అన్నట్టు కూర్చున్నాడు. ఇంకా సో మా అత్త పిలిచిందనమాట. మా అత్త వాళ్ళిద్దరు పిలిచారు, కానీ మా చిన్నత్త ఇంటికి వచ్చాం మేము. జస్ట్ అట్లా చాలా రోజులు అయిపోయిందనమాట మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి. అందుకని ఒకసారి వచ్చి పోదామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా మా అత్త కూతురు జ్యూస్ కలుపుతుంది. పూజ రూమ్ చూడండి, మనము లేడీస్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పూజ రూము కిచెన్ బాగా చూసుకుంటాం కదా, మనకు బాగా కంఫర్ట్గా ఉంటాయి అవి రెండింటితోనే మనకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి. సో ఇంకా చిన్న పళ్ళ జ్యూస్ ఉంటే కలుపుతుంది. ఈ అబ్బాయి వచ్చేసి మా మేనత్త అల్లుడు అనమాట, అమ్మాయి వాళ్ళ హస్బెండ్, నాకు తమ్ముడు అవుతాడు, నాగరాజ్ అనేసి. సో ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ బాబు అనమాట అబ్బాయి. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతూనే మేము మాధవరం వెళ్ళాలన్నమాట. మాధవరంలో శారీస్ ఫస్ట్ మాధవరానికి వచ్చి మళ్ళీ వేరే షాప్కి వెళ్తాయి అనమాట. ఇక్కడ చూడండి, అమ్మ కొప్పు బాగుందనమాట, అందులో పూలు పెట్టుండకూడదమ్మా అంటున్నాను అనమాట నేను. కొప్పులో పూలు భలే అందంగా ఉంటాయి కదా. సో ఎదురుగుండా మా నాన్న అనమాట. ఇక్కడ వచ్చేసి మా అత్త మా మామ అనమాట. ప్రస్తుతానికైతే మా మామ లేరనమాట. సో ఇంకా అందరికి జ్యూసెస్ ఇస్తుందనమాట. ఇంకా అక్కడ కొంచెము దగ్గులాగా వస్తుందనేసి ఆయన తాగనంటున్నాడు అనమాట. అదే అక్కడ డిస్కస్ జరుగుతూ ఉంది. ఇంకా బయలుదేరేసామన్నమాట. నాకు కూడా ఫుల్ కోల్డ్ ఉండదనమాట. సో ఇంక అందరికి బాయ్ చెప్పేసి వచ్చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఉంది కదా, ఆమె మా చిన్న మేనత్త, ఈ అమ్మాయి కూతురు, ఈయన అల్లుడు అనమాట, ఈమె మా రెండో మేనత్త అనమాట. సో ఇంకా ఆమె కూడా రా పోదాము ఇంటికి అని పిలుస్తుంది, ఈ మేనత్త కూడా. ఇంకా మాధవరం వెళ్ళాలి కదండి శారీస్కి అన్నట్లు ఇంకా అందరికి బాయ్ చెప్పేసి జస్ట్ ఒక 15 మినిట్స్ ఉండేసి వచ్చేసాను అనమాట. మాధవరంలో శారీస్ చాలా బాగుంటాయండి. శారీసే కాదు, బెడ్షీట్స్, తర్వాత దివాన్కు వేస్తాం కదా దివాన్ సెట్స్, ఇంకా టర్కీ టవల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట అక్కడ. మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది మాధవరం చీరలకు ప్రసిద్ధి అని చెప్పి. రీజనబుల్ కాస్ట్ కూడా అనమాట. మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట షాప్స్లలో, ఇక్కడ మీరు కంపేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనము మెయిన్ ఏం తీసుకున్నా క్వాలిటీకి ఎక్కువ వాల్యూ ఇస్తాం కదా. సో వాల్యూ ఆఫ్ మనీ అంటే మనకు క్వాలిటీ ఉంటేనే మనం పెట్టే డబ్బుకి వర్త్ అని చెప్తాము. కాబట్టి క్వాలిటీలో మట్టుకు మనం అస్సలు సందేహపడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ బాగుంది, ఎందుకంటే నేను వెళ్ళి చూసాను కాబట్టి నాకు అర్థమైందనమాట. చాలా పెద్దదండి. ఎంవిఎస్ షాపింగ్ అనేసి మనకు మెయిన్ రోడ్లోనే వస్తుంది, మాధవరం మెయిన్ రోడ్లో వస్తుంది అనమాట. చాలా పార్టీషన్స్ ఉంటాయి లోపల, చాలా పెద్దదనమాట.
ఒక్కొక్క పార్టీషన్ ఒక్కొక్క సంబంధించిన క్లాతులు అమ్ముతారు. అంటే ఒక పార్టీషన్లో పట్టు శారీస్, ఒక్కొక్క పార్టీషన్లో మనకి ఇది మన ఏమంటారు కాటన్ శారీసు, కాటన్లోని వెరైటీస్ పోచంపల్లి వాట్ నాట్ అండి A to Z దొరుకుతాయి అనమాట. పిల్లల నుంచి, పిల్లలంటే రెడీమేడ్స్ ఉండవు అనమాట, అంత మనకు దీనిలో టాన్స్లలో దొరుకుతాయి. శారీస్లో అయితే మీకు ఎటువంటి శారీస్ అయినా, శారీ పెట్టి కోట్స్ అయినా క్లాత్ ఎక్సలెంట్ ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇక్కడ అన్ని శారీస్ ఇక్కడ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే టైప్ ఇప్పుడు న్యూగా వచ్చిన మోడల్స్ ఉంది. ఇందులో ప్యూర్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా మోడల్స్ ఉన్నా చూపించి. ఇప్పుడు న్యూగా ఏమన్నా వచ్చినాయా? పోచంపల్లి డిజైన్ లో, పోచంపల్లి ఇంకా మామూలుగా పోచంపల్లి కాకుండా ఏదైనా టిష్యూలో కింద టిష్యూలు ఈ మేడం సెట్ అయ్యేది ఎదురుగా ఈ మేడం వాళ్ళకి చూడండి. శారీ అంతా ఇట్లా ప్లెయిన్ వైట్ కొంగు, బ్లౌజ్ ఇట్లా, బ్లౌజ్ ఏది వస్తుంది అది వస్తుందా? కాంట్రాస్ట్. ఇందులో కలర్స్ ఉన్నాయి. అవేయండి కలర్స్. దీంట్లో కలర్స్ ఉన్నాయా? అందులో దీంట్లో కూడా నచ్చిన మోడల్ అన్ని ఇట్లా సైడ్ పెట్టుకోండి. మేము కలర్స్ మళ్ళీ వేస్తాం. ఇంకోటి మళ్ళీ వేస్తాం. అది పక్కన పెట్టేసి, అది పక్కన మళ్ళీ పెట్టేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి మనకు ఇంకా సమ్మర్ కదా అట్లాంటి అవి బాగుండయి ఉన్నాయి. ఇంకొకటే ఇచ్చానా ఇయ్యానా వాళ్ళు పోచంపల్లి చూసింది వసంతమ్మ ఇయ్యా కదా 3000 అవి రేపు వచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ ఇట్లా చూడండి. సింపుల్ డిజైన్, బ్లౌజ్ డిజైన్ వేసుకోవాలి, హైలైట్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది? కాంట్రాస్ట్ పింక్. మనం ఏదైనా డిజైన్ పింక్ బ్లౌజ్, పింక్ వచ్చింది. ప్లెయిన్ ప్లెయిన్ డిజైన్ ఏం రాలేదానికి. సారీ అంతా డిజైన్ వచ్చింది. అవును కాబట్టి ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది. ఇది ఓన్లీ ప్లెయిన్ కూడా ఉన్నాయి కలర్స్ ఈ క్లాత్ లో. వేయండి అవి చూస్తాం. ప్లెయిన్ ఉండేది వేయండి. వేయండి చూస్తాం. దీంతో ఓన్లీ ప్లెయిన్. సో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి వేస్తున్నారనమాట. వాటిల్లో నేను తీసుకుందామని చెప్పి పక్కన పెట్టించుకుంటున్నాను అనమాట. అటు సైడ్ అంతా మనకు సెమీ పట్టు అలా వస్తుందన్నమాట. అంటే సెమీ పట్టు ఉంటుంది, సాఫ్ట్ పట్టు, ఒరిజినల్ పట్టులో సాఫ్ట్ పట్టు కూడా ఉంటుందన్నమాట. మీకు అన్ని ఒరిజినల్ దొరుకుతుంది, దానికి సెమీ దొరుకుతుంది అనమాట. కాటన్ కూడా అంతే, చాలా బాగుంటాయండి. పార్టీషన్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాన్సీ టైప్ అనమాట. ఫ్యాన్సీ టైప్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ శారీస్ ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చి కలంకారీ శారీస్ ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట. చాలామంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఇంకొక సపరేట్ పార్టీషన్ ఉంది, అక్కడ వచ్చేసి చాలామంది మనకు సాఫ్ట్ పట్టు లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారనమాట. పట్టు అనేసి ఒక ఫ్యామిలీ పట్టు అనేది తీస్తున్నారు. సాఫ్ట్ పట్టులో చూసుకుంటున్నారనమాట. దాదాపు ఒక 10-12 శారీస్ తీసుకున్నారు. చాలా బాగున్నాయండి. ఆడవాళ్ళు ఎన్ని రకాల చీరలు తీసుకున్నా పట్టు చీరల మీద మోజు ఎప్పటికీ తగ్గదండి. ఈ మధ్యనే నేను ఒక గూగుల్లో చూశాను అనమాట. మామూలుగా నేను ఓల్డ్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తుంటాను. దానిలలో నాకు శివరంజని గారు అనేసి, కన్నాంబ గారు, హేమలత గారు, గిరిజ గారు, వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను గూగుల్లో సెర్చ్ చేసి. మొన్న తోడుకోడలు మూవీ చూశాను, అందులో కన్నాంబ గారు ఉన్నారు కదా, ఆవిడ గురించి నాకు పెద్దగా తెలియదు అనమాట. అంటే ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా అన్నట్లు నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. చేస్తే ఆవిడికి పట్టు చీరలు, నగలు అంటే చాలా ఇష్టం అంట అండి. 7 వారాల నగలు కూడా ఉండేటివంట ఆమెకు. పట్టు చీరలు కట్టుకొని సెట్స్కి వచ్చేదంట. ఆ షూట్ ఉన్నప్పుడు ఆ శారీ, ఆ జ్యువెలరీ తీసి పక్కన పెట్టి ఆ షూట్కు సంబంధించింది వేసుకొని, అదైతూనే మళ్ళీ ఆమె జ్యువెలరీ వేసుకొని ఆమె పట్టు శారీ ఆమె కట్టుకునేదంట. ఆమె సంపాదించిన చాలా శాతం పట్టు చీరలు, నగలే కొనిందంట. అంత పిచ్చి అంట ఆమెకు పట్టు చీరలన్నా నగలన్నా. అట్లాంటిది ఆవిడ ఎంత పిచ్చి అంటే ఆవిడ లాస్ట్ కోరిక, నేను చనిపోయేటప్పుడు నేను చనిపోయినాక నాకు పట్టు చీర కట్టి నగలన్నీ పెట్టి పూడ్చండి అని చెప్పి చనిపోయారంట. సో అట్లే చేశారంట వాళ్ళు కూడా. బట్ అక్కడ ఎవరో ఒకరు చూస్తారు కదా అలా నగలతో పూడ్చడం, పట్టు చీరతో. మళ్ళీ ఆ గుంతను తవ్వి ఆ నగలు, ఆ చీర తీసుకెళ్ళిపోయారంట. పాపం చాలా బాధ వేసింది ఆ స్టోరీ విన్నప్పుడు నేను.
మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చేసుకున్నారంటలేండి. అంటే అంత ఒక లేడీస్కి పట్టు అంటే అంత పిచ్చి. అప్పట్లో చెప్తున్నాను కదండి, మా నానమ్మలు జేజుల కాలం ఓల్డ్ వాళ్ళు పట్టుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, మోయగలిగే వాళ్ళండి బాబు. ఈ కాలం మోయలేకపోతున్నారు, కానీ ఆ కాలం జ్యువెలరీస్ మోసేవాళ్ళు. ఆ కాలం జ్యువెలరీస్ కూడా ఎంత దిట్టంగా ఉండేది కదా. ఇప్పుడు నైస్గా వస్తున్నాయి కటింగ్స్, నైస్గా మోడల్గా వస్తున్నాయి. అప్పట్లో గట్టి చేత అనేవాళ్ళు, అట్లా వచ్చేటివి గట్టి బార్డరు ఇవన్నీ ఉండేటివి కదా. ఎందుకో నాకు అది గుర్తొచ్చిందనమాట. పట్టు అంటూనే అంత లేడీస్కి అంత ఇష్టం ఉంటుంది పట్టు అనేది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు టర్కీ టవల్స్ అనమాట. టర్కీ టవల్స్, ఇంకా మనకు లెనిన్ కాటన్, ఎమ్మెల్యే కాటన్ అని ఏదో కాటన్లలో జెంట్స్కి సంబంధించి చాలా ఉన్నాయండి. వాళ్ళకైతే తెలుస్తుంది, మనం లేడీస్ కాబట్టి మనకు సంబంధించినవి మాత్రం నాకు తెలుసు. ఇంకా అవంతా బిల్డింగ్ అయిపోయిందనమాట. అయిపోతూనే ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం. నేను ఇప్పుడు బయలుదేరేది వచ్చేసి ఒంటిమిట్ట రాముల వారి గుడి అనమాట. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒంటిమిట్ట రాముల వారి స్వామి గుడి. ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే దయచేసి ఎవ్వరు మిస్ చేసుకోకండి. అంత అద్భుతమైన టెంపుల్ ఇది మాత్రం. దీంట్లో ఉండే ప్రత్యేకత ఏమంటే, ఇందులో ఆంజనేయ స్వామి వారు ఉండారనమాట. ఎందుకంటే ఈ గుడి కట్టినప్పటికీ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడిని కలవలేదనమాట. అందుకని ఆంజనేయ స్వామి అప్పటికి పరిచయం కాలేదు కాబట్టి ఓన్లీ మనకు శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి మాత్రమే ఉంటారనమాట. ఇంకా వారిద్దరితో పాటు లక్ష్మణస్వామి కంపల్సరీ ఉంటారు. సో ఈ గుడి ఆర్కిటెక్చర్ ఉందండి, అద్భుతంగా ఉండదు. మామూలుగా మనము గుళ్ళోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేస్తాం, బట్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఎక్కువ చూడం కదా. సో మాకు దర్శనం అయిపోయిందనమాట. ఆ రోజు పంచమి అనుకుంటా, చాలామంది దంపతులు కూడా వచ్చున్నారు. మంచిగా పూజలు చేశారనమాట, బాగా అనిపించింది. చిన్న శిల కూడా చెక్కు చెదరలేదనమాట, అంత బాగుంది. దాంట్లోనే ఎన్ని రకాలుగా మనకు అర్థాలు వస్తాయో ఆ బొమ్మల్లో, అంత బాగుందనమాట. సో ఇది వచ్చి ఏకాంత సేవ చేస్తారు కదా స్వామికి, అదనమాట. ఇంకా ఇక్కడ స్వామివారు కూర్చొని మనకు భక్తులందరికీ అక్కడ ఆశీర్వచనాలు అవి ఇస్తున్నారు. రామ జయ రామ జయ జయ రామ మమ కుటుంబానం సత్సంకల్పం శీఘ్రమేవ సిద్ధిరస్తు. నంబర్ ఉందా అబ్బాయిది? హనుమంత్ ఏది ఉంటే మాట. అక్కడే అన్నమాట మెయిన్ మనకు స్వామి జయ విజయులు ఉన్నారు కదా, అటు సైడు మధ్యలో మనకు రాముల వారి స్వామి ఉంటారనమాట. అటుపక్క మీకు కనిపిస్తుంది కదా జయ విజయులు, లోపల రాముల వారు అనమాట. ఒక్కొక్క శిల అండి ఎంత అద్భుతంగా చెక్కారంటే అండి, అంత అద్భుతంగా చెక్కారండి. 1000 సంవత్సరాల టెంపుల్ కదా ఇది. ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి కలరు అద్దడం కానీ, అంటే మామూలుగా గోపురాలకు మనము కలర్స్ లాగా వేస్తాం కదా, గోల్డ్ కలర్ అన్నట్లు మనకు, అంటే బంగారుతోనే కూడా గోపురాలు కట్టిస్తారు కదా. బట్ ఇదేమంటే ఒకే శిల అనమాట, అంటే శిల కలరే అనమాట. మనకు ట్రాన్స్పరెంట్ అంటారు కదా, ఆ శిల ఏ కలర్లో ఉందో ఆ రాతి అదే కలర్లో ఉంది. అదే అనమాట ఈ రాముల వారి గుడి ప్రత్యేకత. ఒంటిమిట్ట, కడపలోని ఒంటిమిట్ట రాముల వారి గుడి ప్రత్యేకత ఏమంటే ఆ రాతి కలర్లోనే ఆ టెంపుల్ ఉందన్నమాట. అదే ఆ అందం కూడా కనిపిస్తుందండి మనకు. ఎటువంటి రంగులు అద్దకుండా న్యాచురల్గా ఉండదన్నమాట. చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చరు, అద్భుతంగా ఉండదండి. నాకు అద్భుతంగా నచ్చింది. ఎవరైనా వస్తే ఇట్లాంటివన్నీ కొంచెం చూడండి పరీక్షగా. మనం గుళ్ళో స్వామిని ఎంత పరీక్షగా చూస్తామో, నిజంగా ఇలాంటి శిల్పాలు చూస్తేనే మనకు మన శిల్పులు చెక్కిన శిల్పకళ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. కొంచెం పరీక్షగా చూస్తే ఆ పైన అదంతా చూడండి ఎంత బాగుంది, నాకు బాగా నచ్చిందనమాట. దీనికి 3 గోపురాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించాను కదా, అదొక గోపురము, రైట్ సైడ్ ఒక గోపురం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఒక గోపురం ఉంటుంది అనమాట.
సో ఇది ఒక గోపురం అనమాట. ఇది ఒక గోపురం ఉంటుంది మనకు. రైట్ సైడ్ ఒక గోపురము, తర్వాత లెఫ్ట్ సైడ్ అది కూడా చూపిస్తాను మీకు. ఇంకోటి ఏంటంటే ఎంత విశాలమైన ప్రదేశం అంటే అండి, ఎంత ప్రాంగణం అంట, ఎంత విశాలంగా ఉండదంటే ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా తొక్కిసలాటలు లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇటు సైడ్ ఒక గోపురం ఉంది కదా, మళ్ళీ అటు సైడ్ కూడా ఒక గోపురం ఉంటుందన్నమాట. విశాలంగా ఉంటుంది. మనకు శ్రీరామనవమికి అద్భుతంగా జరుగుతుంది కదా, ఇక్కడ కళ్యాణోత్సవం కూడా మనకి ఇక్కడ జరిపిస్తారు. అంటే ఇక్కడంటే కాదు, పక్కన మండపం కట్టారనమాట వేరే దగ్గర, అక్కడ చేస్తారనమాట. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా తొక్కిసలాట లేకుండా విశాలంగా ఉంది ప్రాంగణము, అద్భుతంగా ఉండదని. ఒక చరిత్ర కలిగిన ఇలాంటి టెంపుల్స్ మనం అప్పుడప్పుడన్నా చూడాలండి. ఇక్కడ ఆంజనేయ స్వామి లేరన్న మాటే కానివ్వండి, మీకు ఎక్కడ చూడు వానర సైన్యమే ఉండదండి. నాకు ఒకటే అనిపించింది అనమాట. చూడండి, గుడి లోపలే కూడా ఉన్నాయండి, ఎవరు తరమట్లేదు కూడా. గుడి లోపల కూడా మొత్తం కోతులు అంటే వానరులే ఉండారు. ఆయన లేకుండా కూడా వానర సైన్యం మేము ఉన్నాము అని చెప్పటానికి సందేశంగా మనకు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, అక్కడ మనకు మెయిన్ ఆంజనేయ స్వామి లేరు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ కూడా ఇంకొక గోపురం. సో అక్కడ మనకు ఆంజనేయ స్వామి లేరు కదా, లేకున్నా కూడా మనకు గుడి ముందర స్వామి గర్భగుడి ఉంది కదా, గర్భగుడి దాటుతూనే ఇంక అక్కడి నుంచి మొత్తం వానర సైన్యమే ఉండదండి. ఎక్కడ చూడు అదే ఉండదు. మనకు ఆంజనేయ స్వామి లేరన్నది కూడా ఉండదు. ఆ లోటు కూడా ఈ వానర సైన్యం మనకు తీర్చేసింది అనమాట. చూడండి ఇక్కడ ఎంత ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, నాకు బాగా నచ్చిందండి. నేను ఎందుకో ఈసారి బాగా చూశాను అనమాట. ఎవరు చెక్కుంటారో కానీ అద్భుతంగా చెక్కారండి. తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికి 5 అలా అయింది. చూడండి, ఇటుపక్క అటుపక్క కూడా ఇంకా స్టార్ట్ అనమాట. మనకు ఎక్కడ ఆ మెట్లు దాటినప్పటి నుంచి మనకు వానరులే కనిపిస్తారు. అంత వానర సైన్యంతో నిండిపోయి ఉంటుంది. చుట్టుపక్కల పరిసర ప్రాంతం కూడా చాలా విశాలంగా ఉండదండి, అద్భుతంగా ఉండదు. ఒక టూరిజం స్పాట్ లాగా చూడొచ్చు అనమాట దీన్ని మనము. అంటే అస్సలు మిస్ చేసుకోకూడదు, మన టెంపుల్స్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా మనము చూడాల్సిన ప్రదేశం అనమాట ఇది. ఇక అప్పటికే దాదాపు 4:45 అయిపోతుందిలేండి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట తిరుపతికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అప్పటికి నాకు ఎనర్జీ కొంచెం తగ్గిపోయిందండి. ఎందుకు తెలుసా, మార్నింగ్ 5:30కి లేసి అక్కడ నుంచి 5:30 నుంచి మనము జర్నీ చేసి తిరుపతి టు కడపకు వచ్చి, ఆ కడపలో మ్యారేజ్ అంతా చూసుకొని ఇంకా అక్కడ మాట్లాడేసి అందరితో, అక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 1/2 అవర్ అట్లా ఉండి, అక్కడ నుంచి మళ్ళీ మాధవరం చీరల షాపుకి వెళ్ళి, అక్కడ నుంచి మళ్ళా టెంపుల్కి వచ్చి ఒంటిమిట్ట రాముల వారి టెంపుల్కి వచ్చి, ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ 24 అవర్స్లో ఎంత అలసిపోయిందంటే బాడీ అంత అలసిపోయింది. మీరు నమ్మరండి, మనం ఇంట్లో ఎంత పని చేస్తాం కదా, మనకు అలసట ఉండదండి. బయట బజార్ పోయి వచ్చేస్తాము, ఆటోలో పోయి ఆటోలో, కార్లలో పోయి కార్లలో, బైకులలో పోయి బైకులలో వస్తాం కదా, అప్పుడు భలే అలసట వస్తుంది. అది ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పని చేస్తే అలసట రాదు, మనకు మాట్లాడితే అలసట వస్తుందండి. ఎక్కువ ఎనర్జీ పెడతాం కదా మాట్లాడడానికి. ఇప్పుడు రిలేటివ్స్ అంతా వచ్చినప్పుడు మాట్లాడతాం, అప్పుడైతే మనకు ఎనర్జీ ఎక్స్ట్రా పోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనకు బాడీ ఎనర్జీ పోతే తింటే బాడీలోకి ఎనర్జీ వస్తుంది. మాట్లాడేది ఎనర్జీ పోయింది అనుకోండి, మనకు ఆ మాట్లాడే ఎనర్జీ మనం మౌనంగా ఉంటే కానీ మళ్ళీ తిరిగి ఆ ఎనర్జీ రాదు. నాకు తెలిసి నేను అనుకోవడం అనమాట. అట్లా ఎక్కువ మాట్లాడి ఉండే ఎనర్జీ అంతా పోయింది. ఇప్పుడంతా తెలియలేదండి. ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ పడుకుంటాం కదండి, అట్లా నడుము వాలిస్తే అప్పుడు తెలుస్తుందండి బాడీ అబ్బా ఏం అలసిపోయింది అన్నట్లు అట్లా అనిపించింది అనమాట నాకు. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పటికి ఎనర్జీ తగ్గిపోయింది. ఎక్కడైనా టీ తాగుదాం అనుకున్నాను, బట్ అంటే నాకు ఆ టీలు బయట ఎక్కడ చూడండి స్వీట్ ఎక్కువ వేసేస్తున్నారనమాట. ఆల్రెడీ కలిపిందే ఉంటుంది ఇంకొకటి. అందుకనేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తాగుదాంలే, పెడితే స్వీట్గా ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ పెట్టిన టీ ఉంటుంది, మనకు ఫ్రెష్గా తాగడం బాగుంటుంది కదా అన్నట్టు. ఇంకా అప్పటికి కలిసిపోయింది కాబట్టి మొత్తం జ్యువెలరీ అంతా తీసి ప్యాకప్ చేసేసినాను అనమాట. మొత్తం ప్యాక్ చేసి కాసేపు ఇంకా 2 అవర్స్ పడుతుంది, నాకు 2.5 అవర్ పడుతుంది.
తిరుపతి వెళ్ళటానికి కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి నడుము వాల్చాల అంటే మెడ ఇట్లా వాల్చి పడుకుందాం అన్నట్టు అన్నీ తీసేసి కాసేపు రిలాక్స్ అయిపోయాను అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.